హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సన్మూన్ డివైన్ టారో 7777. ఎలా ఉన్నారండి? అందరూ హ్యాపీగా ఉండాలి. ఈరోజు ఈ అమావాస్య తర్వాత మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దామండి. చూపించండి యూనివర్స్, మా వ్యూవర్స్ యొక్క పర్సన్ అమావాస్య తర్వాత వారి ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూపించండి. ఇది జనరల్ రీడింగ్ అండి. మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి, కాన్ పాయింట్స్ వదిలేయండి. ఇది ఆడవారు, మగవారు, పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు ఎవరైనా చూడవచ్చు. భార్య భర్త దూరంగా ఉన్నవారు, లవర్స్, ఎవరైనా చూడవచ్చండి. ఇది టైమ్లెస్ రీడింగ్ అండి. ఎప్పుడు మీకంటే విన్నా దీనిలో 1-2 పాయింట్స్ మీకు సంబంధించినవి ఉంటాయని అర్థం. టైంతో సంబంధం లేకుండా రీడింగ్ చూడవచ్చు. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 7 ఆఫ్ స్వార్డ్, 7 ఆఫ్ కప్స్. మీ పర్సన్ త్వరలో ఏదో ట్రావెల్ చేసే అవకాశం ఉందండి. అబ్రాడ్కి వెళ్ళాలన్న ఆలోచన ఉంటుంది కొంతమంది అబ్రాడ్ వెళ్ళే అవకాశం ఉంది. ప్లాన్ చేసుకుంటున్నారు కొంతమంది అబ్రాడ్ వెళ్ళడానికి. కొంతమంది ఫారెన్లో ల్యాండ్ తీసుకునే అవకాశం ఉంది. వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు ప్రతిదీ. వాళ్ళ లైఫ్ సక్సెస్ఫుల్గా గడవాలని, వాళ్ళు హ్యాపీగా ఉండాలని వాళ్ళ థింకింగ్ ఈ విధంగా ఉంది. వారికి చాలా ఆప్షన్స్ ఉన్నాయండి, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఆ చాయిస్ చూసుకొని వారు ఒక ప్లాన్ ప్రకారం వెళ్తున్నారు. ఆపర్చునిటీస్ కూడా ఆ విధంగానే అందుకుంటున్నారు వారు. కానీ చాలా ఇల్యూషన్లో ఉన్నారండి. ఏం చేస్తుంది తనకు అర్థం కావట్లేదు. కొన్ని ఇమాజినేషన్ చేసుకుంటున్నారు. ఏంటి ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు. మెడిటేషన్ చేయాలని చూస్తున్నారు. పేజ్ ఆఫ్ వ్యాండ్స్, చాలా జాయ్ఫుల్గా ఉన్నారు. న్యూ బిగినింగ్ కోసం చూస్తున్నారు. ప్లేఫుల్ ఎనర్జీ ఉంది. చాలా యాక్టివ్గా ఉన్నారు. వారి ఫుల్ ఎనర్జీ వారి వర్క్ మీద పెట్టున్నారు. కొత్త ఐడియాస్ చేస్తున్నారు. ఆ ఆలోచన ప్రకారం వారు బ్రైట్ ఫ్యూచర్ కోసం తపన పడుతున్నారు. వారికున్న ఆపర్చునిటీస్ ఎక్కువ ఉండటం వల్ల పాసిబుల్ ఏదవుతుంది, ఏది కాదు అనేది బేరీజ్ వేసుకుంటున్నారు. వీరు చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నారండి. ఎవరైతే ఈ పర్సన్ ఉన్నారో చాలా అథారిటీ ఎక్కువ ఉన్న పర్సను. తను అనుకున్నదే కరెక్ట్ అని వాదించే పర్సన్ అన్నమాట. చాలా స్టెబిలిటీ ఉంటుంది. లాజికల్గా మాట్లాడతారు. ఏదైనా ప్రాక్టికల్గా ఉంటారు. చాలా హార్డ్ వర్క్ చేస్తారు. చాలా డిసిప్లైన్ ఉన్న పర్సన్. తను ఏంటంటే ఇప్పుడు ఫోకస్ అంతా తన వర్క్ మీద పెట్టున్నారు.
తన ఆప్షన్స్ వచ్చిన ఆపర్చునిటీస్ వైపు ఎక్కువగా ఫోకస్ చేసి ఉన్నారండి. ఇక్కడి నుంచి తను దూరంగా వెళ్ళాలని, తను మార్చుకోవాలని, తన లోపల ఏవైతే ఫీలింగ్స్ ఉన్నాయో వాటిని కనుగొనాలని, వారిలో ఏవైతే డిసప్పాయింట్స్ ఉన్నాయో ఆ డిసప్పాయింట్స్ని ఎలా బయటకు నెట్టేయాలి, వారు హ్యాపీగా ఉండాలి అని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతున్నారండి. మీది సోల్మేట్ బంధం అండి, డివైన్ కలిపిన బంధం మీ బంధం. మీతో హ్యాపీగా ఉండాలి, మీ రిలేషన్షిప్ని ముందుకు తీసుకువెళ్ళాలి, బ్యాలెన్స్డ్గా ఉండాలి అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు. తనకున్న ఆపర్చునిటీస్తో మీతో సంతోషంగా మీకు అన్ని ఫెసిలిటీస్ కల్పించాలి అని చెప్పి ఫీల్ అవుతున్నారండి. క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ చాలా ఎనర్జెటిక్గా ఉన్నారు, ప్యాషనేట్గా ఉన్నారు, చాలా ఇండివిజువల్గా ఉన్నారు, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. వాళ్ళ ఫోకస్ అంతా వర్క్ మీద పెట్టున్నారండి. ఫోకస్ అంతా వర్క్ మీద పెట్టున్నారు. మా వ్యూవర్స్ ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? మా వ్యూవర్స్ యొక్క పర్సన్ మా వ్యూవర్స్కి ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? మా వ్యూవర్స్ విషయంలో తను మా వ్యూవర్స్కి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నారో చూపించండి యూనివర్స్. ఒక హ్యాపీ ఫ్యామిలీ కావాలని కోరుకుంటున్నారండి. తను హార్డ్ వర్క్ బాగా చేస్తున్నారు, మీతో హ్యాపీ ఫ్యామిలీ కావాలని కోరుకుంటున్నారు. ఇదండి మీ లైఫ్లో, మీ రిలేషన్షిప్లో బ్లాకేజెస్ ఏంటనేది చూద్దామండి. చూపించండి యూనివర్స్. మా వ్యూవర్స్ యొక్క రిలేషన్షిప్లో బ్లాకేజెస్ ఏమున్నాయి? మా వ్యూవర్స్ యొక్క రిలేషన్షిప్లో బ్లాకేజెస్ ఏంటి అనేది చూపించండి యూనివర్స్. నాట్ బీయింగ్ యూ, యు ఆర్ ట్రయింగ్ టు ప్రొజెక్ట్ perfect image, but it is not really you. Be yourself. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మీరు నిజంగా మీలాగా లేరంట. మీరు మీ నిజమైన స్వరూపాన్ని మర్చిపోయారంట. ఇతరులు ఆశించే విధంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నారంట. మిమ్మల్ని మీరు పూర్తిగా మార్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. మీరుగా ఉండండి అని చెప్పి చెప్తున్నారు. ఇది ఒక హెచ్చరిక లాంటిదండి. ఏంటంటే మీరు పూర్తిగా ఇతరుల ఆదేశాల ప్రకారం ఉంటున్నారని చెప్పి చెప్తున్నారు. ఇతరులు ఎలా అనుకుంటారో
అలాగే ప్రవర్తించడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పి చెప్తుందన్నమాట ఈ కార్డు. మీరు అలానే ఉండండి. మీరు మారి ఆ విధంగా అవసరం లేదు అని చెప్పి చెప్తున్నారు. మీరు నిజాయితీగా ఉండండి, మీలాగా మీరు ఉండండి. అదే మీ జీవితం సాఫీగా జరుగుతుంది. అలా ఉండటం వల్ల మీ జీవితంలో ఎటువంటి అవరోధాలు రావు అని చెప్పి చెప్తున్నారండి. ఫ్యూచర్ హైయర్ సెల్ఫ్ మీకేమి మెసేజ్ ఇస్తుందో చూద్దామండి. మీ బ్లాకేజెస్ ఏంటంటే మీరు మీలాగా లేరంటండి. మీరు వేరే వాళ్ళు చెప్పినట్టు ఉంటున్నారంట. అలా కాకుండా మీరు మీలాగా ఉండండి అని చెప్పి చెప్తున్నారండి. అలా ఉంటే మీ జీవితం సాఫీగా సాగుతుంది అని చెప్తున్నారు. ఎవరో చెప్పిన దాన్ని ఆ విధంగా ఉండాలని మీరు ప్రయత్నిస్తే మిమ్మల్ని మీరు కోల్పోతారు అని చెప్పి చెప్తున్నారు. చూపించండి యూనివర్స్. ఫ్యూచర్ హైయర్ సెల్ఫ్ కార్డ్స్ నుండి మీరేం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? You have reached a new level and a new land to be discovered. మీ ఎదుగుదల కొనసాగుతుందంటండి. మీరు కొత్త దశలోకి అడుగు పెడుతున్నారు అని చెప్తున్నారు. There is something for you there. అక్కడ మీకోసం ఏదో ఉందంట. అదేంటి అనేది మీరు తెలుసుకోండి. మీరు గత అనుభవాలను తీసుకొని ఆ జీవితంలో మీరేం బాధపడ్డారు, మీరు ఎలా ఉన్నారు, అవన్నీ బేరీజ్ వేసుకొని మీరు ఒక దారిలో వెళ్తున్నారు. కొత్త అవకాశాలు కోసం వెతుకుతున్నారు మీరు. అలా వెతికే టైంలో మీకు భయం అనిపిస్తుంది, ఇది ఎలా వెళ్తుందో ఏంటో అని. ఆ భయం లేకుండా ముందుకు అడుగు వేయండి. అక్కడ మీకోసం బంగారం కానీ డబ్బు కానీ విలువైన మీ విలువలు తెలిసే విధంగా ఉండటం కానీ ఏదైనా మీకు తెలిసేది కొత్తగా ఏదో ఉందంట అక్కడ. అది మీకోసం ఎదురు చూస్తుందంట. మీరు అనుకున్న దశలో మీరు అనుకున్న మార్గంలో వెళ్ళండి అని చెప్పి చెప్తున్నారు. డివైన్ మీకేం మెసేజ్ ఇస్తుందో చూద్దామండి. స్పిరిచువల్ కార్డ్స్ నుంచి చూపించండి యూనివర్స్. మా వ్యూవర్స్కి డివైన్ ఇచ్చే యానిమల్ కమ్యూనికేషన్స్. Animal communications. Connect with the animal kingdom to receive and share their messages and wisdom. By turning into their energies, you can foster a deeper understanding of their guidance and insights, bringing harmony between humans and animals. జంతువుల నుండి వచ్చే సంకేతాలు, కళలు, అనుభూతులు వీటిని అర్థం చేసుకోగల సామర్థ్యం మీకు కలిగి ఉన్నారంట. మీరు ప్రకృతితో మమేకం అవ్వండి, జంతువులతో మమేకం అవ్వండి. అవి మీకు సంకేతాలు ఇస్తాయంట. మీలో ఉన్న అంతర్గత జ్ఞానాన్ని పెంచుతాయంట. అవి చేసే శబ్దాల ద్వారా మీకు ఏవో ఇన్ఫర్మేషన్ వస్తుంది అని చెప్తున్నారు. మీకు తగిన మార్గం, ఆ ఇన్ఫర్మేషన్ ద్వారా మీరు ఒక మార్గాన్ని ఏర్పరచుకోగలరు అని చెప్పి చెప్తున్నారు. అవి చెప్పే విషయాల వల్ల మీకు ఒక పాఠం, లెసన్ అవుతుంది, పాఠం అర్థం అవుతుందంట.
చెప్తున్నారండి. యానిమల్స్తో, జంతువులతో మంచిగా కమ్యూనికేట్ అవ్వమంటున్నారు. ప్రకృతితో మమేకం అవ్వమంటున్నారు. ఈ 3 కార్డులు మీకు ఏం చెప్తున్నాయంటే, మీ వ్యక్తిత్వం మీలాగా ఉండండి, మీ వ్యక్తిత్వాన్ని ఇతరుల కోసం మార్చుకోవద్దు అని చెప్పి చెప్తున్నారండి. జీవితంలో కొత్త మలుపు వస్తుందంట. మీ ఎదుగుదల కోసం మీరు ఆ కొత్త మార్గంలోకి నడవండి అని చెప్తున్నారు. జంతువులు, ప్రకృతి, కళలు ఇవన్నీ మీకు దారి చూపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయంట. మీ మనసు ఆ సంకేతాలను గుర్తించండి అని చెప్తున్నారండి. ఇదండి ఈరోజు రీడింగ్. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.